టీఎస్ఎం6 న్యూస్కి స్వాగతం. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్ చరణ్ రెడ్డి ఆదేశముల మేరకు నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని గల గురుకుల కళాశాలలో ప్లాస్టిక్ వ్యర్థాలు, వాటి వాడకం వలన కలుగు అనర్థాలు మరియు ఘన పదార్థ వ్యర్థాలు, వాటి యొక్క నిర్వహణ, వాటిని వేరు చేయు పద్ధతులపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ తరపున గత 100 రోజులుగా చేపట్టినటువంటి కార్యక్రమాలు, వాటి వివరములు, ప్రజలకు కలిగిన అవగాహన, మార్పు మరియు ఇతర అంశంలో విద్యార్థులకు వివరిస్తూ వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రీకాంత్, వార్డ్ అధికారులు ఉదయ్, రాములు మరియు బేసిల్ ఫౌండేషన్ ప్రతినిధి విష్ణు, కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ బాలాజీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది అది కరగాలంటే దాదాపు 1000 సంవత్సరాల టైం పడుతుంది. మన జీవితం అనేది 100 years ఎవరు బతుకుతున్నారు? ఏం జపాన్లోనో ఎక్కడనో 100 years క్లాస్ అయి బతుకుతున్నారు. కానీ మన లైఫ్ స్పాన్ అంతా 70 yearsకే. ఇంకా రాంగ మన లైఫ్ స్పాన్ 50 yearsకే క్లోజ్ అవుతుంది. అవునా కాదా? దానికి కారణం ఎవరంటే మనమే. ప్లాస్టిక్ను వాడొద్దంటే విచ్చలవిడిగా వాడుతున్నాం. నువ్వేది మాకు చెప్పేది, బయట వాళ్ళు వాడతలేదా, వాళ్ళనాక మేమని చెప్పేసి మళ్ళా క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ప్లాస్టిక్ వాడడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. తర్వాత మనకు రకరకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు ఈ మధ్యలో చూసిండ్రా, శాస్త్రవేత్తలు ఏం చేసిండ్రు అంటే ఊపిరితిత్తుల్లో మైక్రో ప్లాస్టిక్ కణాలు అనుకున్నారు. తర్వాత మనకు తల్లిపాలలాగానే మైక్రో ప్లాస్టిక్ కణాలు అనుకున్నారు. ఇవన్నీ ఎట్లా శరీరంలోకి ఎట్లా వెళ్తున్నాయి ప్లాస్టిక్, బయట ఉన్న ప్లాస్టిక్ అని చెప్పి మనకు ఒక డౌట్ రావచ్చు. అవునా కాదు?